నమస్తే. గామి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చేసాడు విశ్వక్సేన్. అయితే వాస్తవం చెప్పాలంటే గామి కన్నా ముందే రిలీజ్ కావాల్సింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కాకపోతే కొన్ని అంచనాలు వేస్తూ విశ్వక్సేన్ వేసిన ప్లాన్ ఇది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి వేసిన ప్లాన్ ఏమైంది, బెడిసి కొట్టిందా లేదా హిట్ అయిందా అనేది ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ అంటే ఇప్పుడు చూద్దాం. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దీనికి ప్రమోషన్కి బాలకృష్ణ గారు వచ్చారు, సినిమా కూడా ఒక మంచి హైప్ వచ్చింది, ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చుంటాయని చెప్పేసి అయితే కొంత ఆశించారు. అయితే మొత్తానికి గామి కన్నా ముందే రిలీజ్ కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాస్త గామి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టారు. సో మొత్తానికి విశ్వక్సేన్ సంబంధించిన సినిమాలో కొంత ప్రత్యేకతలు అయితే ఉంటూ ఉంటాయి. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మీరు ఏం చెప్తారు? హిట్టా ఫట్టా ఏంటి విశేషం? అంటే ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్లో తీసుకొచ్చారండి. అంటే వెస్ట్ గోదావరి జిల్లా కోనసీమలో లంక గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఎంచుకుని అక్కడ జరిగే ఒక రత్న అనే కుర్రాడి, రత్నాగాడు అనుకోవచ్చు అతన్ని, ఆ కుర్రాడి కథగా చూపించారు. స్టార్టింగ్లో ఏంటంటే మనకి అతను ఆ రత్నాకర్ అనే వ్యక్తి జైల్లో ఉంటాడు. అక్కడ స్టార్ట్ అయ్యి అతను బ్యాక్గ్రౌండ్లో ఫ్లాష్ బ్యాక్లో కథ చెప్తారనమాట. సినిమా అలా వెళ్ళిపోతుంది. అది ఆ రత్న అనే కుర్రవాడు ఎందుకు అలా మారాడు, ఎందుకంటే అతను క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే ఒక బద్మాష్ అనుకోవచ్చు, ఒక లోఫర్ అనుకోవచ్చు, ఒక లత్కోర్ అనుకోవచ్చు. ఆ తరహాలో మనకు కనిపిస్తుంది పాత్ర అంతా. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేయటం కానీ ఇట్లా ఆ పాత్ర అలా ఉండి పాత్రకి ఏంటంటే ముఖ్యంగా అలా రంగ గ్రామాల్లో ఏంటంటే ఒక ఆచారం ఉంటుంది. ఒక అమ్మవారికి కత్తి కట్టారంటే అతను లేపేస్తారని అర్థం అనమాట ఒక వ్యక్తి మీద. అలా మొదలుపెట్టారు. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అతను కెరీర్ పరంగా మనకి ఈ సినిమా చూస్తుంటే ఏమవుద్దంటే దగ్గుబాటి రాణా చేసిన నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి కానీ ఈ తరహాలో కొన్ని సినిమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎదుగుదల కోసం ఎట్లా ఇంకొకరిని తొక్కిసుకుంటూ ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్లని ఆ తరహా పాత్ర రత్నాగాడిది. ఆ ఊళ్ళో వేసిగా పాత్ర అంజలి, అంజలితో అతనికి ఉన్న సంబంధం కానీ ఆ తర్వాత బుజ్జి అనే పాత్ర మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఆ ఊళ్ళో నానాజీ అని ఒక బడాబాబు, అలాగే దొరస్వామి, ఒక ఊరు గ్రామ రాజకీయాల నేపథ్యంలోనే తయారయ్యేది. ఒక ఎమ్మెల్యే పాత్ర, ఇసుక అమ్ముకోట అనే రాజకీయం, అక్కడ ఆ లోకల్ రాజకీయాలనే బేస్ చేసుకుని కథ తయారు చేసేయాలనుకోవచ్చు. అంటే వీళ్ళు నానాజీని తొక్కుకుంటూ ఆ తర్వాత నాజర్ పాత్ర ఈ హీరోయిన్ బుజ్జి అనుకున్నాం కాబట్టి వాళ్ళ నానాజీ పాత్ర, నానాజీ కానీ దొరస్వామి కానీ వీళ్ళని తొక్కుకుంటూ ఈ రత్నాగాడు ఏ స్థాయికి వచ్చాడు అనేదే ప్రధానమైన కథాంశం ఇది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంతా బాగానే నడిపే డైరెక్టరు. ముఖ్యంగా హైపర్ ఆది డైలాగులు, పంచ్ డైలాగులు అక్కడక్కడ బాగా పడినాయి. కొన్ని ఎంటర్టైన్మెంట్ వేలు, యాక్షన్ పందాలు ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది. కొంత చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ కాకపోతే సినిమా అంతా ఎక్కడో చూసాము అన్నిటికీ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ కథ కొద్ది ట్రాక్ తప్పి మళ్ళీ దొరసామరాజు కొడుకు బరిలో దిగటము, అతను ఈ రత్నాగాడిని ఒట్టి పెట్టడం కోసం అతని ఎత్తుగడలు, దాంతో సెకండ్ హాఫ్ అంతా నడుస్తుందండి. ఓవరాల్గా ఇది కథ. అయితే సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హీరో విశ్వక్సేన్ గురించి మాత్రమే చెప్పుకుంటూ రావాలి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరేశారు, వాళ్ళకి సంబంధించిన విశేషం ఏంటి? విలన్ పాత్ర అంటే దొరస్వామి మన గోపరాజు రమణ గారు ఆ పాత్ర పోషించారు. నాజరేమో నానాజీ పాత్ర పోషించారు. అలా వీళ్ళిద్దరే మెయిన్ ప్రధానంగా. తర్వాత దొరస్వామి కొడుకు అతను కొత్త అతను ఆ పాత్ర పోషించాడు. ఇక మిగతా గ్యాంగ్ ఉంటారు, లంక గ్రామాల్లో గ్యాంగ్. ఆ గ్యాంగ్స్తో ముడిపెట్టుకుని ఈయన కథ నడిపారు. అదే అండి. ఇక్కడ చూసుకుంటే మనకి అంజలి కూడా చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో మనకు కనిపిస్తుంది. అయితే అంజలి గురించి ఏం చెప్తారు? అంజలి వరకు తన టైమింగ్ కానీ వేసే పాత్ర అయినా కానీ ఆ రత్నాకర్తో ఉన్న ఇల్లీగల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే రత్నాకర్ ఈ నానాజీ కూతురుతో ప్రేమలో నేహా శెట్టి పోషించింది ఆ పాత్ర. ఆ ట్రాక్ అనే సపరేటు. అంటే పెళ్లి చేసిన తర్వాత పిల్లలు వాళ్ళ గురించి అతను రత్నాకర్లో మార్పు రావటం అనేది చూపించాడు. అంటే రత్నాకర్ జైలుకి వెళ్తాడు, ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది అనే పరిణామాలతోనే ఫ్లాష్ బ్యాక్లోని కథ మొత్తం చెప్పడం. అలాగే కృష్ణ చైతన్య కూడా టేకింగ్ పరంగా ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ మేకింగ్ చేసుకొచ్చాడు అతను. కథ జరుగుతుంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, అంతకుముందు జరిగిన సన్నివేశాలను కలుపుకుంటూ స్క్రీన్ ప్లే అలా రాసుకున్నాడు అతను డైరెక్టర్. ఓకే. యువన్ శంకర్ రాజా రికార్డింగ్ ఒకటి సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్కు వచ్చేసరికి సినిమా కొంత మనకి బాగానే వెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత
తగ్గిపోయింది. అయితే చూసుకుంటే మే దగ్గర నుంచి కూడా అసలైన సరిగ్గా సినిమాలు లేవన్నట్టుగా, అదే థియేటర్స్ కూడా కొన్ని తాత్కాలికంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు మాత్రం బంద్ కూడా పెట్టుకున్నారు, సినిమా హాల్ కూడా. అయితే ఎప్పుడైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చిందో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? సినిమా చూడడానికి జనాలు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? అంటే ఇవాళ 3-4 సినిమాలు రిలీజ్ అయినాయండి ఒకేసారి. గమ్ గమ్ గణేష, ఆనంద దేవరకొండ సినిమా, బజే వాయు వేగం కార్తికేయ సినిమా, ఇట్లా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఉన్నా కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కొంత ఓపెన్ కలెక్షన్స్ పరంగా బాగుంది. హౌస్ఫుల్స్ అని చెప్పలేం కానీ కంపేర్ చేసుకుంటే సినిమా కలెక్షన్స్ అయితే బాగున్నాయి. కలెక్షన్స్ బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ అయితే పడిపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ పరంగా వెళ్ళిపోయినా అతను తన పాత్ర వరకు, రత్న పాత్ర వరకు కూడా అతను న్యాయం చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తే మనకి విజయ్ సేతుపతి గుర్తొస్తాడు. విశ్వక్సేన్ని కొద్ది నెగిటివ్ షేడ్లో చూపించుకుంటూ వెళ్తే మనకి విజయ్ సేతుకి రీప్లేస్మెంట్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి. అతను మంచి నటుడు ఉన్నాడు, తన ఈజ్ ఉంది. అదే గామిలో కూడా మనం చూసాము. అతను పర్సనాలిటీ పరంగా చూసుకున్నా కానీ కొంత విజయ్ సేతుపతికి దగ్గరగానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక హీరో పాత్రల కన్నా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు కూడా అతను ఈజీగా ట్యాకిల్ చేయగలడు అనేది మనకి అర్థమైంది. సాధారణంగా విశ్వక్సేన్ వచ్చేసరికి పూర్తిగా హైదరాబాద్ బాయ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తన స్లాంగ్ కూడా పూర్తిగా తెలంగాణ స్లాంగ్లో ఉంటుందని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే మన తూర్పుగోదావరి అటు సైడ్ పల్లెటూళ్ళు లంక గ్రామాలు అన్నప్పుడు ఆ యాస అనేది వేరుంటుంది. సో దాన్ని కరెక్ట్గా భర్తీ చేశాడు అనుకోవచ్చా? అది కొంత ప్రాబ్లం అయిందండి. ఆ స్లాంగ్ని భర్తీ చేయడం ఆ వాయిస్లో అది కష్టమైంది. అలాగే గోపరాజరమణ రంగస్థలం అంటుంటే కానీ ఆయన కూడా, ఎందుకంటే గోదావరి స్లాంగ్లో ఉన్నప్పుడు ఆ పాత్రలు లేదా అలా మాట్లాడించడం అనేది కరెక్ట్, కానీ అక్కడ ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే డైలాగ్ రైటర్ కూడా, ఆ డైలాగ్స్ కూడా కృష్ణ చైతన్య రాశారు డైరెక్టరు. కానీ ఫస్ట్ హాఫ్లో పంచి డైలాగ్ హైపర్ ఆదితో పడినట్టుగా ఆ మిగతా డైలాగ్ పడలా ఎక్కడ, అట్లా అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలు, యాక్షన్ ఫైట్ మాస్టర్లు చాలామంది ఉన్నారు, వెంకట్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ యాక్షన్ సన్నివేశాలు కూడా మోతాదుని మించిన హింస ఉంది. కానీ క్లైమాక్స్ అనేది ఒక తేలిపోయినట్టుగా అనిపించింది మనకి. అంటే క్లైమాక్స్లో ఏంటంటే ఒక కథ ముగిసిపోతుంది అక్కడికి, ఇక ఎండ్ అయిపోయిన కథకి ఇంకా ఏం క్లైమాక్స్ పెడతాడో అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. తండ్రి కూతురు కలుసుకునే సన్నివేశం, జైల్లో కలుసుకునే సన్నివేశంతోనే ఆ సినిమా ముగుస్తుంది. అయితే ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లేదా తర్వాత సీక్వెల్స్ వచ్చేటువంటి సినిమాలు మనం చూస్తున్నాం. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా సీక్వెల్ ఏమైనా ఉండబోతుందంటారా? దాని గురించి చెప్తే ఏం చెప్తారు? సీక్వెల్ చేయరండి, అవకాశం లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళిపోతే ఏమన్నా మళ్ళీ ఆలోచన చేయొచ్చు, మళ్ళీ రత్నాకర్ని బతికించవచ్చు. కానీ ఇక్కడ ఈ సినిమాకి అవకాశం కనపట్ల. అయితే పూర్తిగా లీడ్ కూడా ఏమి ఇచ్చినట్టు ఏమి కనిపించలేదు. లీడ్ మనం ఊహించుకోవచ్చు. రత్నాకర్ పాత్రను పవర్ఫుల్గా మలిచాం కదా, మళ్ళీ ఇదే పాత్ర మనం తీసుకురావచ్చు అనుకుని చేయొచ్చు. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రిలో ఆ రాణా పాత్ర లాగానే ఈ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. అంతకన్నా ఇంకా ఏదవని చెప్పుకోవచ్చు, ఆ తరహాలో ఉంటుంది. అలాంటి వ్యక్తిలో ఒక్కసారిగా మళ్ళీ ఆ చేంజ్ అనేది కూడా, ర్యాపిడ్ చేంజ్ అనేది కూడా మనకి, ఆ ర్యాపిడ్ చేంజ్ కూడా మనకి ఒక ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి అది కంటిన్యూటీ, క్యారెక్టరైజేషన్ కంటిన్యూటీ అనేది కొంత మిస్ అయ్యిందేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ గ్యాంగ్స్ అందరూ గోదావరిలో దూకాల్సిందేనండి. సో మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? 5కి 2 ఇస్తాను రేటింగ్. 5కి 2. ఓకే. సో చూద్దాం సార్, మళ్ళీ ఒక మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.